ఉపాయం ఉన్నోళ్ళు ఉపాసం ఉండరట నిజమే కదా. వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఆకలి అవుతున్నది కదా అని ఏడ్చుకుంటా కూర్చుంటే కడుపు నిండుతుందా? ఏదో ఒక ఉపాయం చేసుడే కావాలి నాయే. ఇప్పుడు గిదంతా ఎందుకు చెప్తున్నా అంటే పెద్దపల్లి జిల్లాల ఒక ఊరున్నది. ఆ ఊరి జనాలను దినం కోతులు సతాయిస్తున్నాయి. మరి జనం ఏం చేసిరంటే ఓదెల మండలం గూడెంల చూడులా వామ్మో అగో ఉరుకుతుంది గుడ్డెలుగా అయ్యింది మంది కూడా ఉన్నారు కదా. ఏది కెమెరా దగ్గరికి పెట్టే అగ్గరో జనంతోని కలిసి నడుస్తుంది. మంచిగా డాన్సులు కూడా చేస్తుంది కదా. గుడ్డెలుగు కాదు సుత్తే సింపాజీ లెక్క కొడుతుంది. అయితే ఈ సింపాజీ మనుషులను పట్టుకోదు, కోతులను గెదుముతుంది. అగో కోతులు చూడు ఎట్లా వారిపోతున్నాయో. అన్నటిది ఒరిజినల్ సింపాంజీ అనుకోగల ఇంత కాదు డూప్లికేటు. సింపాంజీ డ్రెస్సులు వేసి ఊరంతా తిరుగుతుండు కోతులను గెదుముకుంటా. అయితే ఊర్లే కోతులతోని అరిగోస అవుతుందోల్లా. షేన్లు షెల్కలు సత్యనాశ అవుతున్నాయి, మనుషుల మీద కూడా పడుతున్నాయి. ఇక ఆఫీసర్లకు ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోలే. అందుకే ఈ ఊరోళ్ళు ఇక ఈ సింపాంజీ ఉపాయం చేసిరు. సింపాంజీ డ్రెస్సు కొనుకొచ్చుకొని రోజుకొకళ్ళు ఏషం కట్టి కోతులను గెదిమేగురం పెట్టుకున్నారు. అంతేనానే పెద్ద మనిషి. కోతులు అనేవి ఇళ్లలోకి చొరబడి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాటిని కొట్టే తరుణంలో ప్రజలపైన చాలా సార్లు దాడులు చేయడం జరిగింది. కోతులు ఆ మహిళలపైన చిన్నారులపైన దాడులు చేయడం జరిగింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చింపాంజీ మాస్క్ను తెప్పించడం జరిగింది. చింపాంజీ మాస్క్ను తెప్పియడంతో ఈ మాస్క్ను ధరించి వాడల వెంబడి తిరగడంతో ఆ కోతులు భయంతో ఊరు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అదన్నట్టు ముచ్చట. మొత్తానికి ఊరోళ్ళు ఏమన్నా ఉపాయం చేసిరా? ఎవరో అత్తరు ఏమో చేస్తారని చూసి లాస్ట్ కు ఎవరితోని కాదని వీళ్ళకి ఇట్లా ఉపాయంతోని కోతులను ఊరవతలకు సాగదోలిర్రు.